ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా బీజేపీ కొత్త నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. అంటే అంతర్గత ఎన్నికల ప్రక్రియ నడుస్తాం. అన్ని రాష్ట్రాల్లో బూత్ లెవెల్లో అధ్యక్షులు, మండల లెవెల్లో అధ్యక్షులు, జిల్లా లెవెల్లో అధ్యక్షులు, కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు, కొత్త అధ్యక్షులు. సో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేటప్పటికి మొదట్లో జనవరి అనుకున్నారు. ఫిబ్రవరి నేను అనుకోవటం చివరికల్లా దేశానికే కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతుంది, బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడు. సో ఈ ప్రక్రియలో భాగంగా కేరళ బీజేపీలో కూడా అంతర్గత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. నేను కేరళ గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకిప్పుడు ఒక కొత్తగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉన్నటువంటిది కేరళ అని వాళ్ళు అనుకుంటున్నారు. 2024 పార్లమెంట్లో 16.7% సొంతగా వచ్చింది. బీడీజేఎస్తో కలిపి 20% పైగా ఓట్లు కేరళలో వచ్చాయి. అసెంబ్లీ సీట్లు రాకపోవచ్చు, ఓట్లు చాలా గణనీయంగా వచ్చాయి. ఎన్డీఏకి 20% ఓట్లు వచ్చాయి. సో అది ఈసారి దాన్ని గణనీయంగా పెంచుకోవాలనే ఆలోచనలో కేరళ బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి అంతర్గత ఎన్నికల ప్రక్రియ ఈసారి దాన్ని సురేంద్రన్ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ముందే సెంట్రల్ కమిటీకి ఎలా చేయబోతున్నాం అనే దాని మీద ఒక సవివరమైనటువంటి నివేదిక ఇచ్చి అన్ని వర్గాల్ని ఎలా కలుపుకెళ్లాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్మోస్ట్ జిల్లా అధ్యక్షుల వరకు ఎన్నిక అయిపోయింది. బీజేపీ కేరళలో 30 జిల్లాలు ఉన్నాయి. అంటే మీరు మా అధికారిక జిల్లాలు వేరుంటాయి, పార్టీ వాళ్ళ నిర్మాణ ప్రకారంగా నిర్మాణ సులువు ప్రక్రియ కోసం అని చెప్పి ఎక్కువ జిల్లాలు పెట్టుకుంటారు. 30 జిల్లాలు వాళ్ళకి. 30 జిల్లాల్లో ఇప్పటికే 27 జిల్లాల్లో అంతర్గత ఎన్నిక పూర్తయింది. అధ్యక్షుల నియామకం కూడా అయిపోయింది. అట్లానే మండలాలు చూసుకుంటే వాళ్ళకి 280 మండలాలు ఉంటే 280 మండలాల్లో 264 మండలాల్లో ఎన్నిక ప్రక్రియ అయిపోయింది. మండలాధ్యక్షులు కూడా ఎన్నికయ్యారు. సో చాలా ఫాస్ట్గానే వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్య దిశగా పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకు నేను అన్ని వర్గాలని కలుపుకెళ్తున్నారనంటే మండలాధ్యక్షులు చూసేటట్టయితే ఈసారి సామాజిక సోషల్ ఇంజనీరింగే ప్రధానంగా ఈసారి జరిగింది. మొత్తం 264 జిల్లాలు ఎన్నిక జరిగితే 124 మంది ఓబీసీలను ఎన్నుకున్నారు. అదే సోషల్ ఇంజనీరింగ్ ఈసారి. జనరల్ కేటగిరీలో కేవలం 92 మందినే ఎన్నుకున్నారు. జనరల్గా ఎక్కువ జనరల్ కేటగిరీ నాయకత్వమే బీజేపీకి ఉండేది అదివరకు. ఎస్సీస్ 25 మందిని ఎన్నుకున్నారు మండలాధ్యక్షులు. అదర్ ఎలిజిబుల్ కేటగిరీ కింద 9 మందిని ఎన్నుకున్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ 6, క్రిస్టియన్స్ 8 మందిని. ఇది మండలాలకు వచ్చేటప్పటికి. జిల్లాలకు వచ్చేటప్పటికి జిల్లా అధ్యక్షులు 27కి జరిగిందన్నా కదా, 30కి. అందులో నాయర్లు చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ, ఓసీ కమ్యూనిటీ. ఇది నాయర్లు 13 మంది జిల్లా అధ్యక్షులు అయ్యారు. అట్లనే ఇంతకన్నా ఇంకా ఎక్కువ న్యూమరికల్గా బలంగా ఉండేటువంటి ఓబీసీ గ్రూపు యజవాలు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం చాలాసార్లు. యజవాలు వాళ్ళు 9 మందిని జిల్లా అధ్యక్షులుగా చేశారు. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ 2 చేశారు. ఇది కాక క్రిస్టియన్స్ జిల్లా అధ్యక్షులు 3 అయ్యారు. ఎప్పుడూ లేదు కేరళ బీజేపీలో, మొట్టమొదటిసారి 3 క్రిస్టియన్స్ జిల్లా అధ్యక్షులు అయ్యారు. ఇది న్యూ థింకింగ్కి ప్రతిరూపం, కొత్త ఆలోచనలకి ప్రతిరూపం. మహిళలకు వచ్చేటప్పటికి ఈ 27 జిల్లా అధ్యక్షులు 4 మహిళా జిల్లా అధ్యక్షులు అయ్యారు. ఇది కూడా కొత్త పరిణామం. అట్లానే యువకులు, భారతీయ జనతా యువమోర్చా వాళ్ళ యువజన సంఘం, దాని నుంచి 3 ఎన్నికయ్యారు. అదే వివాదమైంది ఈ మధ్య పాల్ఘాట్లో. కానీ 37 సంవత్సరాల కుర్రాడు అతను జిల్లా అధ్యక్షుడు చేశారు. 3 జిల్లాలకు యువకులను చేశారు.
సో మొత్తంగా ఏంటంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టారండి. అంటే దీనివల్ల వాళ్ళు ఇదేంటే వాళ్ళ వేదికని విస్తృతపరచుకోవాలనేటువంటి ఆలోచన. ఒకనాట్లాగా కేవలం అగ్రవర్ణాలతోటే పార్టీ ఉండకూడదు అని ఓబీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మండలాల లెవెల్కి వచ్చినప్పటికీ, జిల్లా లెవెల్కి వచ్చినప్పుడు సమానంగా 13 నాయకులు ఉంటే 9 మందిని యజమాని తీసుకున్నారు. ముందు ముందు అంటే జిల్లా లెవెల్కి వచ్చేసరికి నాయకత్వంలో ఎదిగి ఉండాలి కొంతమంది, లేకపోతే కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు ఒక బేస్ ఏర్పాటు చేశారు, మండలాధ్యక్షులుగా తీసుకున్నారు చాలా మందిని. ఇదండి వాళ్ళ స్వరూపం. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు ఈసారి ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో గత 2-3 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందంటే క్రిస్టియన్స్ అవుట్రీచ్. కేరళ క్రైస్తవులకి మరింత దగ్గర కావాలనే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది అక్కడ కేరళ క్రైస్తవులకి. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేం, కానీ మొన్న త్రిశూర్ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేర విజయవంతం అయ్యారు. సురేష్ గోపి ఎన్నికలో ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ కూడా సురేష్ గోపికి వచ్చారు. ఇది కేరళలో కొత్త పరిణామం. బీజేపీకి క్రిస్టియన్స్ ఓటేయటం అనేది కొత్త పరిణామం. అది దానికి కారణం ఏంటో ఇంతకుముందే నేను మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మొట్టమొదటిసారి 3 జిల్లా అధ్యక్షులను చేశారు. త్రిశూర్ సిటీకి జిల్లా అధ్యక్షుడు క్రిస్టియన్, కొట్టాయం ఈస్ట్, కొట్టాయం 2 జిల్లాలు ఉన్నాయి, కొట్టాయం ఈస్ట్కి జిల్లా అధ్యక్షుడు క్రిస్టియన్, ఇడుక్కి జిల్లా అధ్యక్షుడు క్రిస్టియన్. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో క్రిస్టియన్ పాపులేషను చాలా గణనీయంగా ఉంటుంది. అందులో ఇద్దరికి, త్రిశూరు కొట్టాయం రోమన్ క్యాథలిక్స్కి ఇచ్చారు. ఆ సబ్ డివిజన్ నాకు తెలీదు, ఎందుకంటే రోమన్ క్యాథలిక్స్లో ఇద్దరు ఉన్నారు, మళ్ళీ లాటిన్ క్యాథలిక్స్ ఉన్నారు, ఈస్టర్న్ క్యాథలిక్స్ ఉన్నారు, సిరో మలబార్ ఈస్టర్న్ క్యాథలిక్స్. సో వాళ్ళిద్దరిలో మరి తెలియదు, మొత్తం బ్రాడ్గా వెళ్ళని రోమన్ క్యాథలిక్స్ అంటారు. సో తర్వాత ఈ ఇడుక్కికి వచ్చి మార్థోమా వర్గానికి చెందిన క్రిస్టియన్స్కి ఇచ్చారు. దాంతోపాటు కేంద్ర మంత్రివర్గంలో జార్జ్ కురియన్ ఉన్నాడు ఇవాళ కేరళ నుంచి, అది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఇది మొత్తం ఏంటంటే టోటల్గా మీకు తెలుసు, ఏకే ఆంటోనీ కొడుకు అన్నుల ఆంటోనీ కూడా ఇవాళ ఆఫీస్ బేరర్గా ఉన్నాడు దీంట్లో, బీజేపీలో చాలా అధికార ప్రతినిధి కూడా బీజేపీకి అక్కడ. అట్లానే ముస్లిమ్స్, ఈ తక్షణం ముస్లింలు బీజేపీ వచ్చే అవకాశం లేదు, కానీ అక్కడ ఎక్స్ వీసీ ఒక ఆయన ఏపీ అబ్దుల్లా కుట్టీని వైస్ ప్రెసిడెంట్గా చేశారు భారతీయ జనతా పార్టీకి. అంటే వేదికని విస్తృతపరచుకుంటున్నారు. ముస్లింలు ఇమీడియట్గా బీజేపీకి దగ్గర అయ్యే అవకాశం లేదు, కానీ క్రిస్టియన్స్లో ఒక సెక్షన్ మాత్రం దగ్గర అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కేరళలో. ఇది అటు సిపిఎంని ఇటు కాంగ్రెస్ని కూడా కలవర పెడతాం. ఎందుకు చెప్పాలంటే ఖచ్చితంగా ఈసారి వీళ్ళ టార్గెట్ ఏంటంటే 20% ఉన్న ఎన్డీఏ ఓటింగ్ పర్సంటేజ్ కనీసం 25%, 26% పెంచుకోవాలనేది ఇంట్లో ఉన్నారు. బీజేపీ సొంతగా ఇప్పుడు దాదాపు 17% ఉన్నదాన్ని కనీసం 22-23% పెంచుకోవాలన్న దీంట్లో ఉన్నారు. ఎందుకంటే అది క్రిటికల్ మాస్. 20 దాటిందంటే కొంచెం కొన్ని అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దానికోసం తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈసారి అసెంబ్లీకి, పోయినసారి అసలు రాలేదు, ఈసారి అసెంబ్లీకి గణనీయంగా బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. నేనేదో మెజారిటీ వస్తుందని చెప్పను, కానీ గణనీయంగా సీట్లు అయితే వస్తాయి. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కొత్త బీజేపీ నిర్మాణం ఉంది. చివరగా ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకొక వారంలో ప్రకటించవచ్చు. అన్ని రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది ప్రక్రియ. కె సురేంద్రన్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక టర్మ్ అయింది, 2వ టర్మ్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.